అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఎప్పుడూ మినపప్పుతో వడలే కాకుండా ఇలా దూదుల్లా ఉండే పునుకులను కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మన ఛానల్లో మినపప్పుతో పునుకుల్ని రెడీ చేసుకుందామండి. ఈ పునుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎన్ని తింటామో మనం చెప్పలేము. ఎంత సాఫ్ట్ అయిన పునుకుల్ని ఎలా చేయాలో చూద్దామా అండి. 1 కప్పు మినపగుళ్ళని 3 అవర్స్ ముందు నానబెట్టుకోండి. ఇలా నానిన మినపగుళ్ళని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో చాలా తక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. పిండిని ఇలా బాగా బీట్ చేసుకుంటే మనకి పునుకులు చాలా సాఫ్ట్గా వస్తాయండి. పిండిలో 1/2 టీ స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని మరలా ఒకసారి బీట్ చేసుకొని పునుకులను వేసుకుందామండి. పిండి వీడియోలో చూపించినంత సాఫ్ట్గా ఉండాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుకుల కింద వేసుకోండి. మనం పెట్టుకున్న ఆయిల్కి సరిపోయినంత పునుకులను వేసుకొని గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. ఈ పునుకులు మరీ గోల్డెన్ కలర్లోకి అయితే రావండి. మనం ఉత్తి మినపప్పుతోనే పునుకులను వేసుకుంటున్నాం కదా, కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పిండిలో వంట సోడా కూడా వేయవలసిన అవసరం ఉండదండి. వీడియోలో చూపించిన విధంగా పునుకులు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగతా పిండితో కూడా పునుకులను వేసుకోండి. ఎప్పుడూ వడలే కాకుండా మినపగుళ్ళతో ఇలా పునుకులను కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మిక్సీ జార్లో రుబ్బినా సరే పునుకులు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా రెడీ చేసుకున్న పునుకుల్ని కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. దూదిల్లా ఉండే ఈ మినప పునుకుల్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.